ప్రపంచ ఆదివాసీ దినోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం కేంద్రంలోని ఆదివాసీ భవన్ వద్ద ఘనంగా నిర్వహించబడింది। ఈ కార్యక్రమం ఆదివాసీ జెండా ఆవిష్కరణతో ప్రారంభమైంది। అనంతరం కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। తదుపరి మండల కేంద్రంలో ఆదివాసులతో భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా మండల ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు కల్లూరి నరసింహారావు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు। కొమరంభీం నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదివాసులు ఐక్యంగా ఉంటూ ముందుకు సాగాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, జీవో నెంబర్ 3ను అమలు చేసి ఆదివాసులను 100% విద్యోగ కేటాయింపు అందించాలని కోరారు। మండల ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు కల్లూరి నరసింహారావు అనే నేను ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తారీఖున మన మండల కేంద్రంలో చింత్రేల క్రాస్ రోడ్డు వద్ద ఆదివాసీ భవన్లో జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా మన కొమరంభీం మరియు బిర్సా ముండా ఇరువురి చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించి జెండా ఆవిష్కరణ చేసి తదుపరి మాకు ఏదైతే ఉందో మెయిన్ రోడ్లో కొమరంభీం విగ్రహానికి పూలమాలలు ధరించి అలాగే రోడ్డు మొత్తం ర్యాలీ నిర్వహించి ఈ యొక్క కార్యక్రమానికి ముగింపు కార్యక్రమంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వెనుదిరిగి అన్నదాన కార్యక్రమం చేపట్టి ఈ యొక్క కార్యక్రమం